కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్ చేయబోతున్నాం. దానికి ముందు కన్స్ట్రక్షన్ ఆఫ్ అబ్లాంగ్ మెథడ్ మనం ఎలిప్స్ మనం మైనర్ యాక్సిస్ని మేజర్ యాక్సిస్ని 150 mm తీసుకోండి, అంటే అది ఎక్స్ యాక్సిస్ అని అర్థం. అలాగే మైనర్ యాక్సిస్ 100 mm తీసుకోండి, అది వై యాక్సిస్. ఇప్పుడు మేజర్ యాక్సిస్ 150 mm గీయండి. దాన్ని హాఫ్ చేసి 75 mm కాడ పాయింట్ చేసుకోండి. ఆ పాయింట్ కాడి నుంచి మైనర్ యాక్సిస్ అంటే వై యాక్సిస్ని 100 mm తీసుకోండి. ఇప్పుడు ఆ బాక్స్ని రెక్టాంగిల్ కింద మార్చండి. విధంగా రెక్టాంగిల్ షేప్లో గీసుకోండి. తర్వాత ఈ లెంత్ తీసుకుని మీరు దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేయండి. 3 ఈక్వల్, దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయండి, అంటే 1.2 అవుతుంది. ఇలాగే కింద కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేయండి. అలాగే దీన్ని మైనర్ యాక్సిస్ కూడా మేజర్ యాక్సిస్ కూడా ఈక్వల్ పార్ట్స్ చేయండి. 25 mm ఉంది కాబట్టి దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1.8 అవుతుంది ఒక్కొక్క పార్ట్. ఇలాగా బోత్ సైడ్స్ ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ చేశాక ఈ పాయింట్ నుంచి మీరు ఈ లైన్కి జాయిన్ చేయండి. ప్రతి పాయింట్కి ఈ పాయింట్ నుంచి అలాగే ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇదే పాయింట్ నుంచి మీరు ఈ ఫస్ట్ లైన్కి టచ్ అయ్యి ఆగేటట్టు గీయండి. ఇంటర్సెక్ట్ లైన్ కూడా ఒక పాయింట్ పెట్టండి. అలాగే ఈ పాయింట్ నుంచి మళ్ళీ సెకండ్ లైన్కి పాస్ అయ్యేటట్టు ఈడ ఒక పాయింట్. అలాగే ఇక్కడ నుంచి థర్డ్ పాయింట్ నుంచి థర్డ్ లైన్కి పాస్ అయ్యేటట్టు ఇంకో లైన్. అలాగే మళ్ళీ ఈ పాయింట్ నుంచి దీనికి కూడా అలాగే గీయండి. మళ్ళీ ఇలా వచ్చిన పాయింట్స్ అన్ని కలపాలి. నేను ఒక సైడే చూపిస్తున్నాను, మీరు ఈ లైన్స్ అన్ని లైట్గా గీసుకోండి. నేను మీకు కనిపించడం కోసం డార్క్గా గీస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ జాయిన్ చేయండి. మన పాయింట్స్ని ఇలా గీసాం కదా మనం. ఇప్పుడు దీన్నే సేమ్ ఈ సైడ్ కూడా అలాగే గీయండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ గీస్తున్నాను ఇలా. మళ్ళీ సేమ్ ఇదే పాయింట్ నుంచి మీరు ఈ పాయింట్ టచ్ అయితే ఫస్ట్ లైన్కి టచ్ అయ్యేటట్టు గీయండి. సెకండ్ పాయింట్ సెకండ్ లైన్కి, థర్డ్ పాయింట్ నుంచి పాస్ అవుతూ థర్డ్ లైన్కి, అలా పాయింట్లు డార్క్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ నుంచి సేమ్ మెథడ్తో ఫస్ట్ పాయింట్ నుంచి ఫస్ట్ లైన్కి టచ్ అయ్యేటట్టు, సెకండ్ పాయింట్ నుంచి సెకండ్ లైన్కి టచ్ అయ్యేటట్టు, థర్డ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఇలా డార్క్ చేసుకోండి పాయింట్స్ని. ఎలాగైతే కలిపాము మనం సెకండ్ సైడ్ కూడా అలాగే కలపండి. మళ్ళీ ఈ విధంగా కలుపుకున్నప్పుడు ఎలిప్స్ వస్తుంది మనకి. దీన్నే అబ్లాంగ్ మెథడ్ యూజింగ్ ఎలిప్స్. డ్రాయింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎలిప్స్ బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్. ఈ విధంగా గీయండి. మనం ఇప్పుడు ఎంఎంస్ తీసుకుంటున్నాం కదా, దీని లెంత్ 150 mm. ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్కి మనం 100 mm తీసుకోండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో? చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.